ఈరోజు అయితే ఒక స్పెషల్ కర్రీ చేశాను. అదే గోంగూర ప్రాన్స్ కర్రీ. సూపర్‌గా ఉంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. సింపుల్ ప్రాసెస్‌తోనే ఫస్ట్ అయితే గోంగూరని అయితే నీట్‌గా అయితే వాష్ చేసేసుకొని, అందులో 2 పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసి మెత్తగా అయితే పేస్ట్ లాగా చేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. ఆ తర్వాత ప్రాన్స్‌ని కొంచెం ఆయిల్ వేసి, కొంచెం పసుపు, ఉప్పేసి బాగా ఫ్రై చేసి పక్కనైతే పెట్టేసుకోండి. ఇప్పుడు గ్రేవీ అయితే ప్రిపేర్ చేసేద్దాం. ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసి 2 లవంగాలు, చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకేసేసి 2, 3 ఉల్లిపాయలు చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని అందులో వేసేసి ఎర్రగా మగ్గిన తర్వాత కారం వేసి, ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న ప్రాన్స్ ముక్కలు కూడా వేసేసి బాగా అయితే కలిపెట్టేసండి. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి. తగినంత సాల్ట్ వేసేసుకొని వాటర్ పోసేసుకొని 30 మినిట్స్ బాగా అయితే ఉడికినిచ్చేసేయండి. ఉడికిన తర్వాత మనం ముందుగా గోంగూర పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా వేసేసేయండి. అందులో పేస్ట్ని వేసేసిన తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, అలాగే కొంచెం జీలకర్ర, మిరియాలు నూరి పెట్టుకుని పొడి కూడా వేసేసి కలిపెట్టేసేయండి. సూపర్గా ఉంటుంది టేస్ట్. వేడి వేడి అన్నంలో పెట్టుకొని తిని అద్దిరిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.